నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. కరకుదురులో పారిశుద్ధ్యంపై డిప్యూటీ ఎంపీడీఓ అవగాహన, ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ. పెదపూడి, కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు డిప్యూటీ ఎంపీడీఓ మేడపాటి సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం ఉదయం 6 గంటలకు మండలంలోని కరకుదురు గ్రామంలో పర్యటించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి బి ప్రసన్నకుమార్ క్లాబ్ మిత్రాలతో కలిసి ఇంటింటికి వెళ్లి తడి, పొడి చెత్తను విడివిడిగా సేకరించారు. అవగాహన కార్యక్రమం. ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీఓ గ్రామస్తులతో మాట్లాడుతూ పారిశుద్ధ్యం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. డ్రైనేజీ కాలువల్లో చెత్త వేయడం వల్ల దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. చెత్త విభజన. ప్రతి కుటుంబం తమ ఇంట్లో ఉత్పత్తయ్యే చెత్తను తడి, పొడిగా వేరుచేయాలని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం అందించిన బిన్నులు లేదా బ్యాగుల విధానాన్ని పాటించాలన్నారు. తడి చెత్తను రోజు విడిచి రోజు, పొడి చెత్తను ప్రతి శనివారం పంచాయతీ సిబ్బంది సేకరిస్తారని గ్రామస్తులతో తెలియజేశారు. ఈ విధానం వల్ల గ్రామంలో పరిశుభ్రత పెరిగి అనారోగ్యాలు దూరమవుతాయని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పర్యటన. రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ కుమార్, కమిషనర్ శ్రీ కృష్ణతేజ గారు ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కీలక ఆదేశాలు జారీ చేశారని సత్యనారాయణరెడ్డి గుర్తుచేశారు. ప్రతి పంచాయతీ కార్యదర్శి ఉదయాన్నే గ్రామాలకు వెళ్లి తడి, పొడి చెత్త సేకరణలో పాలుపంచుకోవాలి. ప్రతి 1000 మంది జనాభాకు ఒక క్లాబ్ మిత్రాను తప్పనిసరిగా నియమించుకోవాలి. డిప్యూటీ ఎంపీడీఓలు ప్రతిరోజూ ఒక గ్రామాన్ని సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులపై నివేదికలు సమర్పించాలి. ఈ ఆదేశాల మేరకే తాను కరకుదురు గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించినట్లు డిప్యూటీ ఎంపీడీఓ మేడపాటి సత్యనారాయణరెడ్డి తెలిపారు. మీ డాక్టర్ గ్రూప్ అందరికీ చెప్తారా? ఈ పాంప్లెట్లన్నీ కార్యదర్శి ప్రసన్న గారు వేయించారు కాబట్టి దయవుంచి మీరు అందరూ కనీసం మీ వీధిని మార్చండి. మీ ఊరు ఆటోమేటిక్ గా అదే మారుతుంది. ఓకేనమ్మా, అందరికీ నమస్కారం అమ్మా, థ్యాంక్ యూ. అదే ఆయన వల్లే ఊరు బాగుంది. చాలమ్మా మాట ఓన్లండి. ఆయన అలా చేస్తున్నారు కాబట్టి మంచి పేరు తెచ్చుకుంటారండి.